మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని ఉందా? లేదా ఆల్రెడీ స్టార్ట్ చేశాము కానీ వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదా? అయితే ఈ వీడియో తప్పకుండా మీకోసమేనండి. మనలో చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తూ ఉంటారు. అదేంటి అంటే యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తారు. వెంటనే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు. అలా చేస్తూ వాళ్ళు వీడియోస్ మేము అప్లోడ్ చేస్తున్నాము కానీ మా వీడియోస్‌కి వ్యూస్ రావట్లేదు, మాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వాచ్ టైమ్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు అని ఫీల్ అయ్యి వాళ్ళు యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టడం ఆపేస్తారు. ఇంకా మేము ఎన్ని వీడియోస్ పెట్టినా మాకు వ్యూస్ అనేది రావట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ తప్పు యూట్యూబ్‌ది కాదండి. తప్పు మనదే. యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ జేయడానికి ముందు మనము కొన్ని విషయాలైతే ఖచ్చితంగా తెలుసుకోవాలండి. అవి ఏంటి అనేది ప్రతి ఒక్కటి బిగినర్స్‌కి కూడా ఈజియెస్ట్ వేలో అర్థమయ్యేలాగా తెలుగులో అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అవి ఏంటో ఇప్పుడు మనమైతే చూద్దాము. ఎక్కడ కూడా వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మీరు ఒక్క దగ్గర స్కిప్ చేసినా ఒక్క పాయింట్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియో అయితే మనకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఈ పాయింట్స్ తెలుసుకొని ఉండాలి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. హాయ్ అండి, నేను అర్చిత. వెల్కమ్ బ్యాక్ టు జాడి అర్చిత వైటీ టిప్స్ ఛానల్. అండ్ చెప్పాను కదండి, మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముందు ఎట్లాంటి విషయాలు తెలుసుకోవాలి అనేది అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను. అవి ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఎప్పుడు కూడా మన యూట్యూబ్ జర్నీ అనేది జాబ్ లాగా కాకుండా ఒక లర్నింగ్ స్టూడెంట్ లాగా నేర్చుకోవాలి. ఎందుకంటే యూట్యూబ్లో మనం నేర్చుకునే కొద్దీ ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయండి. రోజు కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, కొత్త టెక్నాలజీ వస్తూనే ఉంటుంది, మనము నేర్చుకోవాల్సి ఖచ్చితంగా ఉంటుంది. అండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మాకు మానిటైజేషన్ ఎప్పుడు వస్తుంది, మనీ ఎప్పుడు వస్తాయి, మా ఛానల్ ఎప్పుడు గ్రోత్ ఉంటుంది, ఇట్లా ఆలోచించడం మానేసి ఫస్ట్ అయితే మనము మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. యూట్యూబ్లో మనము నేర్చుకునే కొద్దీ చాలా ఉంటుందండి. యూట్యూబ్ అనేది ఒక పెద్ద సముద్రం అండి. మనకు తెలిసింది కేవలం ఒక్క అనువంతు మాత్రమే. అందుకోసమనే ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోండి. అది నేర్చుకునే ప్రతి ఒక్కటి కూడా మీ వ్యూవర్స్కి అంటే మీ ఆడియన్స్కి హెల్ప్ అయ్యేలాగా వాళ్ళకు యూజ్ అయ్యే కంటెంట్ పైన వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. మంచి క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ అలాగే కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని మనీ ఎప్పుడు వస్తుంది, మానిటైజేషన్ ఎప్పుడు అవుతుంది అని ఇలా వాటిపైన ఫోకస్ చేయడానికంటే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనము మంచి కంటెంట్ ఇవ్వడానికైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మన ఛానల్ అనేది ఖచ్చితంగా గ్రోత్ అయితే ఉంటుందండి. అండ్ సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ఎందుకు అంటే మనకు ఇంటికి పునాది అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మన ఇల్లు అంత స్ట్రాంగ్ గా ఉంటది అని ఫీల్ అవుతాం కదా. మన యూట్యూబ్ ఛానల్ కి కూడా ఈ పాయింట్ అంతే ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ ఎంత క్లియర్ గా ఉంటుందో మన యూట్యూబ్ జర్నీ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటది. అదేంటి అంటే సెకండ్ పాయింట్ వచ్చేసి కంటెంట్ అండి. మీకు నిజంగా ఏ టాపిక్ అయితే ఇష్టమై ఉంటుందో ఆ టాపిక్ పైన మాత్రమే మీరు వీడియోస్ చేయండి. ఒకరి ఫోర్స్ తో మీరు కంటెంట్ క్రియేట్ చేసుకోకండి. మీకు ఇష్టమైన కంటెంట్ మాత్రమే చేయండి. వేరే వాళ్ళు ఇది చెప్పారు మేము ఈ వీడియోస్ చేస్తాము అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అట్లా కంటెంట్ చూస్ చేసుకోకండి. అలా చేయడం వల్ల మీరు ఒక రోజు చేయగలుగుతారు, 2 రోజులు చేయగలుగుతారు, 3వ రోజు మీకు అది డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు. అందుకే మీకు ఇష్టమైన కంటెంట్ అండ్ మీకు వచ్చున్న కంటెంటే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కిచెన్ హ్యాక్స్ ఇష్టమైతే చెప్పడము అవిటిపైన వీడియోస్ చేయండి. లేదా మీకు కుకింగ్ ఇష్టమైతే కుకింగ్ వ్లాగ్సే చేయండి. లేదు మేము బయటికి ఎక్కువ వెళ్తాము అంటే అట్లా బయట ట్రావెలింగ్ వ్లాగ్స్ చేసుకోండి. మేము షాపింగ్ ఎక్కువ చేస్తామంటే షాపింగ్ కి రిలేటెడ్ గా చేసుకోండి. అంతేగాని మీకు వచ్చింది మీకు ఇష్టమైనది మాత్రమే మీ కంటెంట్ గా చూస్ చేసుకొని ఆ టాపిక్ పైన మీరు వీడియోస్ అనేది ఖచ్చితంగా చేయండి. ఇలా చేయడం వల్ల మీరు అసలు ఏ విషయం పైన వీడియోస్ చేస్తున్నారు అనేది మీ వ్యూవర్స్ కి అర్థం కాదు, అలాగే యూట్యూబ్ ఛానల్ కి కూడా అర్థం కాదండి. అందుకోసమనే మీరు ప్రతిరోజు కూడా ఒకే కంటెంట్ పైన వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. దీనివల్ల కూడా మీకు
ఖచ్చితంగా వ్యూస్ అనేది అలాగే సబ్స్క్రైబర్స్ అన్నది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాయింట్ అండి, థర్డ్ పాయింట్. అండ్ మనలో చాలా మంది చేసే ఇంకో బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. అది ఏంటి అంటే ఛానల్ నేమ్ అండి. ఛానల్ నేమ్ అనేది ఒక్కసారి మీ ఛానల్ అనేది విజిట్ చేయగానే మీ ఛానల్ దేనికి రిలేటెడ్ అనేది తెలిసిపోవాలండి. అంతేకాని కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఛానల్ ఒకటై ఉంటుంది, వాళ్ళు పెట్టే నేమ్ ఇంకోలా ఉంటుంది. అంతేకాకుండా ఛానల్ నేమ్స్ అనేది అయ్యో మాకు ఇది సెంటిమెంట్ అండి, మా హస్బెండ్ పేరు ఉండాలి, మా పిల్లల పేరు ఉండాలి, లేదా మాకు ఇట్లా కలిసి వస్తుంది, ఈ పేర్లు అన్నీ ఉండాలి, ఇట్లా పెడుతూ ఉంటారు. అట్లా పెట్టకండి. ఎప్పుడైనా కూడా మీ ఛానల్ నేమ్ అనేది చిన్నగా షార్ట్ గా ఉండాలి. అండ్ మనకు ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ఛానల్ నేమ్ అనేది గుర్తు పెట్టుకునే విధంగా ఉండాలి. అలాగే ఇంకా మంచి బెస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఛానల్ చెప్తున్నానండి. నేను కంప్లీట్ గా యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను కాబట్టి నా ఛానల్ నేమ్ వచ్చేసి జాడి అర్చిత వైటీ టిప్స్. అంటే నా ఛానల్లో నేను యూట్యూబ్ కి సంబంధించిన టిప్స్ అనేది చెప్తాను అని మీకు ఛానల్ నేమ్ అనేది చూడగానే అర్థమైపోతుంది. అట్లా మీది ఇన్ కేస్ కిచెన్ అంటే కుకింగ్ రెసిపీస్ గురించి అయ్యుంటే కిచెన్ అనేది అంటే అర్చిత కిచెన్ వ్లాగ్స్ అంటే నేను కుకింగ్ చేశాను అనుకోండి, కిచెన్ కి రిలేటెడ్, లేదా అర్చిత రెసిపీస్, లేదా మీరు ఇంకేమైనా షాపింగ్కి వెళ్ళారనుకోండి ఇట్లా షాపింగ్ కి రిలేటెడ్. అట్లా మీరు ఏ కంటెంట్ పైన వీడియోస్ చేయాలనుకుంటున్నారో దానికి రిలేటెడ్ గా మీ ఛానల్ నేమ్ అనేది కూడా సెట్ చేసుకోండి. దీని వల్ల కూడా మీకు మంచి గ్రోత్ అయితే ఉంటుందండి. ఎందుకు వ్యూవర్స్ కి మన ఛానల్ నేమ్ చూడగానే వీళ్ళు పలానా ఛానల్లో పలానా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారు అని వాళ్ళకు మన వీడియో చూడగానే అంటే జస్ట్ మన ఛానల్ నేమ్ చూడగానే ఏ వీడియోస్ వస్తాయి మన ఛానల్లో అనేది అయితే వాళ్ళకు అర్థమైపోతుంది. అందుకే ఇన్ కేస్ మీ ఛానల్ నేమ్ పెద్దగా ఉంటే కనుక గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా అనుకోకుండా సెర్చ్ చేయాలి అనుకున్నారు అనుకోండి, మీ ఛానల్ నేమ్ గుర్తు లేకపోతే కదా. అందుకోసమనే మీ ఛానల్ నేమ్ అనేది గుర్తుండేలాగా చిన్నగా స్వీట్ గా పెట్టుకోండి. అండ్ మంచి నేమ్ అయితే చూస్ చేసుకోండి. ఏదో నేమ్ పెట్టాము హడావిడిగా క్రియేట్ చేసాము అన్నట్టుగా కాకుండా నిదానంగా మంచిగా ఒకేసారి ఆలోచించి క్రియేట్ చేసి పెట్టుకోండి. ఛానల్ నేమ్స్ కూడా ఊరికే చేంజ్ చేస్తూ ఉండకండి. దీని వల్ల కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. అండ్ ఇప్పుడు మనలో చాలా మంది చేసే ఫోర్త్ మిస్టేక్ అండి. ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి ఏంటి అంటే ఛానల్ బ్యానర్ అండ్ లోగో అండి. మనలో చాలా మంది యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేస్తారండి, కానీ ఆ ఛానల్ కి ప్రాపర్ లోగో అనేది పెట్టరు అండ్ బ్యానర్ అయితే అస్సలు క్రియేట్ చేసుకోరండి. చాలా మంది ఈ మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు. ఏంటి అంటే అసలు మన ఛానల్ కి బ్యానర్ అండ్ లోగో అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడైతే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తానండి. ఏంటి అంటే మనము బయట రోడ్ పైకి వెళ్తున్నామండి, మనము బట్టల షాప్ కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, కానీ లోపల బట్టల షాపే, కానీ బయట నుంచి ఎట్లాంటి బోర్డు లేదు, లోపలికి వెళ్తే మాత్రమే అది బట్టల షాప్ అని మనకు తెలుస్తుంది. అంటే అక్కడ దేనికి మైనస్ అవుతుంది? షాప్ కి నేమ్ లేకపోవడం వల్ల మైనస్ అవుతుంది, అంతే కదా. అంటే అక్కడ ఆ షాప్ కి ఒక షాప్ కి బోర్డ్ ఎంత అవసరమో, అంటే ఆ షాప్ కి నేమింగ్ బోర్డ్ అన్నది ఎంత అవసరమో అది ఏ షాప్ అని తెలియడానికి, అలాగే మన ఛానల్ కి కూడా లోగో అండ్ బ్యానర్ కూడా అంతే అవసరం అండి. మీ ఛానల్ లోగోతో అండ్ మీ ఛానల్ బ్యానర్ తోనే మీరు ఏ విషయం పైన వీడియోస్ చేస్తున్నారు, మీ కంటెంట్ దేనికి రిలేటెడ్ అనేది అక్కడే వాళ్ళకు ఫస్ట్ ఇంప్రెషన్ వస్తుందండి. అంతేగాని వాళ్ళు ఛానల్ ఓపెన్ చేయగానే వీడియోస్ చూడరండి, ఫస్ట్ ఛానల్ లోగో అండ్ ఛానల్ బ్యానర్ చూస్తారు. కాబట్టి ఒక మంచి లోగో అండ్ క్లియర్ బ్యానర్ అయితే మీ ఛానల్ కి క్రియేట్ చేసి పెట్టండి. ఇది కూడా మీ ఛానల్ గ్రోత్ కి ఒక హెల్ప్ అవుతుందండి ఖచ్చితంగా. అండ్ దీనికోసం కాస్ట్లీ డిజైన్స్ బయటికి వెళ్ళి చేపించుకోవాల్సిన అవసరం, మేము పెద్ద డిజైన్స్ ఏం కాదండి, మాకు పెద్దగా ఎడిటింగ్స్ రావు అంటే అట్లాంటి ఏమీ అవసరం లేదండి. మీ చేతిలో ఉన్న చిన్న మొబైల్తోనే చేసుకోవచ్చు. అదే ఎలాగా అంటే మనము నార్మల్గా యూజ్ చేసే క్యాన్వా యాప్స్ కానివ్వండి, క్యాప్ కట్ కానివ్వండి, లేదా కైన్ మాస్టర్, ఇట్లాంటివి ఏవైనా యూజ్ చేసి కూడా చిన్నగా అయినా మీరు క్లియర్ బ్యానర్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇది ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్ అండి, ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే థంబ్నెయిల్ అండి. మనము ఎప్పుడైనా కూడా థంబ్నెయిల్ అనేది మన వీడియో క్వాలిటీ లోపల ఎంత బాగున్నా కూడా
థంబ్‌నెయిల్ అనేది బాలేకపోతే మన వీడియోని ఎవ్వరు కూడా ఓపెన్ చేయరండి. ఎందుకంటే ఇక్కడ కూడా నేను మీకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఏంటి అంటే మనము నార్మల్‌గా యూట్యూబ్ ఓపెన్ చేస్తాము. యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనం ఇట్లా స్క్రోల్ చేస్తా ఉంటే జస్ట్ మనకు వీడియో కనిపిస్తుందా? లేదా ఫస్ట్ ఉండే థంబ్‌నెయిల్ కనిపిస్తుందా అండి? థంబ్‌నెయిలే కదా కనిపించేది. అంటే మనము చూసేది ఫస్ట్ థంబ్‌నెయిల్ చూస్తాము. థంబ్‌నెయిల్ బావుంటేనే మనం అది క్లిక్ చేసి, ఓపెన్ చేసి ఈ వీడియో లోపల ఏముందనేది చూస్తాము. అంతేగాని వీడియో లోపల ఎంత మంచి మ్యాటర్ ఉన్నా థంబ్‌నెయిల్ అనేది బాలేకపోతే గనక మనము వీడియోనైతే క్లిక్ చేయం కదండీ! అలాంటిది ఆడియన్స్ ఎలా క్లిక్ జేస్తారు? క్లిక్ జేయరు గదా! దాని లోపల ఎంత మంచి కంటెంట్ అయినా ఉండనివ్వండి. ఫస్ట్ చూసే థంబ్‌నెయిల్ అనేది వాళ్ళ ఇంప్రెషన్ అక్కడే ఉంటుంది. మన వీడియోకి ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి థంబ్‌నెయిల్ అండి. అందుకోసమని థంబ్‌నెయిల్ గూడా మంచిగా క్రియేట్ జేసుకోండి. మీకు పెద్ద పెద్ద డిజైన్స్ అవసరం లేదండి. పెద్ద పెద్దగా ఏదో ప్రోస్ తీసుకొని డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న వాటితోనే మనకు నార్మల్‌గా క్యాన్వాలోనే, కైన్ మాస్టర్‌లో ఇట్లాంటి చిన్న చిన్న యాప్స్‌లోనే మనకు మంచి థంబ్‌నెయిల్స్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవస్తుందండి. ఇన్ కేస్ మీకు గనక రాకపోతే ఎట్లా థంబ్‌నెయిల్స్ క్రియేట్ జేసుకోవాలి? ఎలా థంబ్‌నెయిల్స్ క్రియేట్ జేసుకోవాలి అనే కనుక మీకు డౌట్ ఉంటే ఆ వీడియో కూడా చేయమని చెప్తే నేను ఖచ్చితంగా చేస్తానండి. మీకు కావాల్సిన కంటెంట్ ఏదైనా గూడా ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను వీడియో చేయడానికి. ఖచ్చితంగా నా వంతుగా నేను 100% అయితే ఆ వీడియో చేయడానికైతే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్‌లో చెప్పండి. నేను ఆ టాపిక్స్ పైన వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను. ప్రతి ఒక్క బిగినర్‌ని అయితే దృష్టిలో ఉంచుకొని నేను ఈ ఛానెల్ అయితే స్టార్ట్ చేశాను. మన ఛానెల్‌లో వీడియోస్ గూడా అలాగే అప్‌లోడ్ చేస్తున్నాను. స్టెప్ బై స్టెప్ అయితే మన వీడియోలు ఉంటాయండి. అంతేగాని ఈరోజు ఒక టాపిక్, రేపు ఒక టాపిక్ అనేలాగా అట్లా గాకుండా స్టెప్ బై స్టెప్ ఒక బిగినర్‌కి ఏది కావాలి, ఏ రోజు ఏది యూజ్ అవుతది అని అట్లా స్టెప్ బై స్టెప్‌గా నేనైతే వీడియోస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనమైతే మళ్ళీ టాపిక్‌లోకొద్దామండి. మన టాపిక్ ఏదో అదే మాట్లాడుకుందాము. మన టాపిక్ థంబ్‌నెయిల్ అయిపోయింది గదండీ! అండ్ నెక్స్ట్ చేసే మిస్టేక్ ఏంటో అయితే మాట్లాడుకుందాము. క్వాలిటీ అండి. వీడియో క్వాలిటీ కొంచెం తక్కువ ఉన్నా గూడా ఆడియన్స్ చూడడానికి ఇష్టపడతారు గానీ అడ్జస్ట్ అవుతారు. కానీ ఆడియన్స్ మన ఆడియో అంటే మనం మాట్లాడేది మన ట్యూన్ అనేది పర్ఫెక్ట్‌గా లేకపోతే వీడియో అనేది ఒక్కటే సెకండ్ స్కిప్ జేస్తారండి. అస్సలు అంటే అస్సలు గూడా చూడరు. ఆ వీడియో అక్కడితోటే స్టాప్ జేసి నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతారు. అంటే మన వాయిస్‌కి అంత పవర్ ఉందండి. అందుకే మన వీడియో ఏదైనా గూడా వీడియో క్వాలిటీ కొంచెం తక్కువ ఉన్నా, ఆడియో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంచిగా క్లియర్‌గా ఉండేలాగా చూసుకోండి. వాయిస్ ఓవర్స్ గూడా ప్రాపర్‌గా ఇవ్వండి. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రెజెంట్ మైక్ గూడా లేదండి. కానీ నేను మాట్లాడేది ఎంత క్లియర్‌గా ఉందో మీకు అర్థమవుతుందా? అంటే ఇలా ఉండాలి మీ వాయిస్. నా దగ్గరకి సంబంధించి ఎట్లాంటి ఎక్విప్‌మెంట్ అయితే నా దగ్గర లేదండి. జస్ట్ ఒక ఫోన్‌తో మాత్రమే నేను వీడియోస్ అనేది చేస్తున్నాను. అది ట్రైపాడ్ గానియండి, మైక్ గానియండి, ఇట్లాంటి ఏది కూడా నా దగ్గరైతే లేదండి. ఎట్లా చేస్తాను అనేది గూడా మీకు గనక కావాలి అనుకుంటే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ జేయాలి. అది గూడా జీరో ఇన్వెస్ట్‌మెంట్‌లో అనుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ జేయండి. అది గూడా నేను ఎలా జేస్తాను అనేది గూడా నేను మీకు ఖచ్చితంగా వీడియో అయితే షేర్ జేస్తానండి. బట్ చాలా మంది ఏమనుకుంటారు, వీడియోస్ చేయాలి అంటే మంచి క్వాలిటీ కెమెరా ఉండాలి, మంచి మైక్స్ ఉండాలి ఇట్లా అనుకుంటారండి. కానీ ఇవేవి అవసరం లేదండి. చెప్పాను గదా! ఎగ్జాంపుల్ నేనే ఏ వీడియోస్ చేయడానికి నా దగ్గరనైతే ఎట్లాంటి మైక్స్ లేవు. అండ్ ఎట్లాంటి క్వాలిటీ కెమెరాస్ అయితే లేవండి. జస్ట్ ఒక రెడ్‌మీ నోట్ 10 ఫోన్‌తో అయితే నేను నా వీడియోస్ చేసుకుంటానండి. వేరే ఏది కూడా యూజ్ చేయను. జస్ట్ ఫోన్‌తో మాత్రమే ప్రతి వీడియో నేను చేసుకుంటానండి. ఎడిటింగ్స్ అందులోనే చేసుకుంటాను. షూటింగ్స్ అందులోనే చేసుకుంటాను. ఏదైనా గూడా ఈ ఫోన్‌లోనే చేసుకుంటాను. అందుకోసమని చెప్తున్నాను. జస్ట్ మీ చేతిలో ఉన్న ఫోన్‌తోనే మీరు క్వాలిటీ వీడియో ఇవ్వచ్చు. అలాగే క్లియరెన్స్ ఆడియో ఇవ్వచ్చు. దానికోసం మీరు చేయాల్సింది మాత్రం ఒకటే అండి. ఏంటి అంటే ఎట్లాంటి డిస్టర్బెన్స్ సౌండ్స్ లేని రూమ్‌లో వీడియో అనేది షూట్ జేసుకోండి. అండ్ ఇంకా ఒకటేంటంటే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏంటి అంటే సౌండ్స్ అనేవి లేకుండా చూసుకోండి. దీనివల్ల మీ ఆడియో అయితే చాలా క్లియర్‌గా ఉంటుందంటే అంటే మీ వాయిస్ అనేది చాలా క్లియర్‌గా వినిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ అండి. కన్సిస్టెన్సీ అనేది మన యూట్యూబ్ ఛానెల్‌కి చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి అంటే ఇప్పుడు మనము యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేసి ఏదో 3, 4 డేస్ వీడియోస్ ఉన్నాయి కదా అని వెంటనే పెట్టేస్తుంటారు. ఈరోజు ఒకటి, రేపొకటి, నెక్స్ట్ డే ఒకటి, దాని నెక్స్ట్ డే ఒకటి పెడతా ఉంటారు. అంతేగాని మళ్ళీ వీడియోస్ లేకపోయేసరికి ఒక్క 1 మంత్ గ్యాప్ ఇస్తారు.
లేదా ఒక 1 వీక్ గ్యాప్ ఇస్తారు. అట్లా చేయకండి. మీరు పెట్టేది ఏదైనా గూడా ఈరోజు పెట్టారా? తర్వాత నెక్స్ట్ డే 1 డే గ్యాప్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే పెడతారా? లేదా 2 డేస్ గ్యాప్ తీసుకొని పెడతారా? అంటే 2 డేస్‌కి ఒక వీడియో పెడతారా? 3 డేస్‌కి ఒక వీడియో పెడతారా? 4 డేస్‌కి ఒక వీడియో పెడతారా? 5 డేస్‌కి ఒక వీడియో మీరు ఎన్ని డేస్‌కి ఒక వీడియో పెట్టాలి అనుకుంటున్నారో అదే కన్సిస్టెన్సీతో మీ వీడియోస్ పెట్టండి. అంతేగాని ఈరోజు ఆల్రెడీ వీడియో అనేది చేసి పెట్టాం గదా! అప్‌లోడ్ చేస్తే అయిపోతది. ఇట్లా పెట్టకండి. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు గనక వీడియోస్ కన్సిస్టెన్సీగా పెట్టేదుంటే మీకు యూట్యూబ్ ఛానెల్‌లో అయితే ఖచ్చితంగా మంచి గ్రోత్ ఉంటుందండి. ఎందుకు అంటే యూట్యూబ్ ఛానెల్ కూడా మీ క్వాలిటీ కంటే కూడా కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా చూస్తుంది. ఖచ్చితంగా మీ కన్సిస్టెన్సీ యూట్యూబ్ అయితే చూస్తుందండి. క్వాలిటీ కంటే కూడా కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా చూస్తది. అందుకే చెప్తున్నాను. పర్ వీక్ అట్‌లీస్ట్ 2-3 లాంగ్ వీడియోస్ అయితే పెట్టుకునేలాగా చూసుకోండి. అండ్ వీడియో డ్యూరేషన్ కూడా 8-12 మినిట్స్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వీడియోని కంప్లీట్‌గా చూడరండి. స్కిప్ చేస్తూ చూస్తా ఉంటారు. ఎగ్జాంపుల్ మనల్నే చూడండి. ఒక వీడియో ఉందనుకోండి కంప్లీట్‌గా చూస్తామా? చూడము. స్కిప్ చేస్తూ చూస్తాం. అందుకే మనకు కూడా వాచ్ అవర్స్ కూడా ఇంపార్టెంట్ కదా! అందుకే వీడియో డ్యూరేషన్ అనేది 8-12 మినిట్స్ అయితే ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇప్పుడు మనలో చాలా మంది చేసే ఇంకో బిగ్గెస్ట్ మిస్టేక్ గురించి అయితే మాట్లాడుకుందామండి. అదేంటి అంటే నేను చాలా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే చేస్తున్నాను. కానీ నాకు వ్యూస్ అనేవి రావట్లేదు ఎందుకు అని అడుగుతారు. దానికి ఒక ప్రాపర్ రీజన్ అనేది ఉండదండి. చాలా రీజన్స్ ఉంటాయి. అవేంటో గూడా చెప్తాను చూడండి. ఎస్‌ఈఓ అండి. ఎస్‌ఈఓ అంటే ఏంటి అంటే సెర్చ్ ఎంజైన్ ఆప్టిమైజేషన్. మీకు పేరు పెద్దగా అనిపించొచ్చు. కానీ మ్యాటర్ మాత్రం చాలా సింపుల్ అండి. ఏంటి అంటే మనము చేసే వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియోకి కరెక్ట్ ఎస్‌ఈఓ అనేది ఇవ్వాలండి. ఎస్‌ఈఓ ఎలా ఇవ్వాలి అంటే కరెక్ట్ ఎస్‌ఈఓ అంటే ఏంటి? దాన్ని ఎలా చేసుకోవాలి అంటే మనము ఏ వీడియో అయితే చేస్తున్నామో ఆ వీడియోకి రిలేటెడే మన టైటిల్ ఉండాలి. మన డిస్క్రిప్షన్ ఉండాలి. మన కీవర్డ్స్ ఉండాలి. అలాగే మన థంబ్‌నెయిల్స్ కూడా సేమ్ మనం చేసే వీడియోకి మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి. ఎందుకు అంటే థంబ్‌నెయిల్ ఒకటి, డిస్క్రిప్షన్ ఒకటి, ఇంకా మన కీవర్డ్స్ ఒకటి ఉన్నాయనుకోండి. మనం వీడియో చేసేది ఏంటి అనేది యూట్యూబ్‌కి అర్థం కాదు. వ్యూవర్స్‌కి అర్థం కాదు. మనం కీవర్డ్స్ రాంగ్ ఇచ్చినా, టైటిల్ అనేది వేరేగా ఉన్నా, మనకు లోపలున్న వీడియో వేరే, టైటిల్ వేరే, థంబ్‌నెయిల్ వేరే ఇట్లా ఉన్నా గూడా మనకు వ్యూస్ అనేవి రావండి. అందుకోసమని ఎస్‌ఈఓ అనేది ప్రాపర్‌గా చేసుకోండి. ఎస్‌ఈఓలో గూడా మీకు వ్యూస్‌కి చాలా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు చేస్తున్న వీడియో ఫస్ట్ 100 సబ్‌స్క్రైబర్స్‌ని ఎలా తెచ్చుకోవాలి అనేది అనుకోండి. అంటే ఆ 100 సబ్‌స్క్రైబర్స్‌ని ఎలా తెచ్చుకోవాలి అనేది లోపల మ్యాటర్ అదే ఉండాలి. దానికి సంబంధించిన థంబ్‌నెయిల్ అదే ఉండాలి. దానికి సంబంధించిన కీవర్డ్స్ మాత్రమే ఇవ్వాలి. అండ్ హ్యాష్ ట్యాగ్స్ కూడా దానికి సంబంధించినవే అయ్యుండాలి. ఇట్లా మనము ప్రాపర్‌గా ఇవ్వడం వల్ల ఏంటి అంటే యూట్యూబ్‌కి గూడా మనము చేసిన వీడియో ఏంటి అనేది డిస్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డిస్క్రిప్షన్ అనేది రాయకుండా వదిలేస్తారు. అట్లా చేయకండి. డిస్క్రిప్షన్ అనేది ఖచ్చితంగా రాయండి. ఎందుకంటే మనము ఏది ఇస్తున్నాము అనేది యూట్యూబ్‌కి ప్రాపర్‌గా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్ గూడా హెల్ప్ అవుతది. ఇదండి ఎస్‌ఈఓ గురించి. అండ్ ఇంకొకటండి చాలా మంది అడుగుతారు ఈ క్వెషన్ ఏంటి అంటే ఏదైనా ట్రిక్ ఉంటే చెప్పండి యూట్యూబ్ ఛానెల్ అనేది తొందరగా గ్రో అవ్వడానికి అంటారు. కానీ యూట్యూబ్‌లో అసలు ట్రిక్స్ ఏమి ఉండవండి గ్రో అవ్వడానికి. నిజమండి ఇది వాస్తవం. యూట్యూబ్‌లో ఎట్లాంటి ట్రిక్స్ గాని, షార్ట్ కట్స్ గాని ఉండవు మన ఛానెల్‌ని గ్రో చేసుకోవడానికి. కేవలం మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్ ఏంటి అంటే ప్రాపర్ క్వాలిటీ కంటెంట్ అనేది ఆడియన్స్‌కి ఇవ్వాలి. ఆడియన్స్‌కి ఏది కావాలో ఆ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. వీడియోస్ అనేది కన్సిస్టెన్సీగా పెట్టాలి. అండ్ ఎస్‌ఈఓ ప్రాపర్‌గా ఇవ్వాలి. ఇట్లా మనము యూట్యూబ్ రూల్స్ అనేది ఫాలో అవుతుంటే ఖచ్చితంగా మన ఛానెల్‌కి గ్రోత్ ఉంటుంది. అంతేగాని యూట్యూబ్‌లో ఎట్లాంటి షార్ట్ కట్స్ అయితే ఉండవండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే చాలామంది యూట్యూబ్ ఛానెల్ పెట్టిన వెంటనే మాకు ఫస్ట్ వీడియోకే వ్యూస్ లక్షల్లో రావాలి, వేలల్లో రావాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారండి. అట్లా ఎప్పుడు గూడా ఎక్స్‌పెక్ట్ చేయకండి. మీరు ఏ వీడియోకి గూడా అండి ఫస్ట్ పెట్టిన వీడియోకి కొత్త ఛానెల్స్‌కి ఫస్ట్ పెట్టిన వీడియోస్‌కి లక్షల్లో వ్యూస్ రావడం అనేది చాలా అరుదైన విషయం అండి. అలా కాకుండా మీరు మంచి కంటెంట్ ఇవ్వండి. ఖచ్చితంగా మీ ఛానెల్ అయితే గ్రోత్ అవుతుంది. అందుకే డిసప్పాయింట్ అయితే అవ్వకండండి. ఎందుకంటే ఫస్ట్ వీడియోకే లక్షల్లో వ్యూస్ ఎవ్వరికి కూడా రావు.
ఇన్ కేస్ వచ్చినాయంటే ఏదో బై లక్ రావచ్చు గానీ, ఎట్టి పరిస్థితుల్లోనైతే రావండి. అందుకోసమనే మీరు ప్రతి వీడియోని మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ థంబ్‌నెయిల్స్ కూడా మంచిగా డిజైన్ చేయండి. ప్రతి వీడియోలో ఈ వీడియోలో మీరు ఏ మిస్టేక్ చేస్తున్నారో ఆ వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్ అనేది అవాయిడ్ చేసుకోండి. వీడియోకి మీ వాయిస్ ఫ్లూయెన్సీ అంటే మీరు మాట్లాడే ఫ్లూయెన్సీ అనేది పెంచుకుంటుండండి. ఎవ్వరికీ కూడా ఫస్ట్ వీడియోకే కంప్లీట్ ఫ్లూయెన్సీ అయితే రాదండి. ఈవెన్ నాకు కూడా రాలేదండి ఫస్ట్ వీడియోకే ఫ్లూయెన్సీ అనేది. చేస్తూ ఉంటేనే నా ఫ్లూయెన్సీ అనేది నేను చేంజ్ చేసుకున్నాను. అలాగే మీరు కూడా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు కూడా ఫ్లూయెన్సీ అనేది చేంజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అంతేగాని ఫస్ట్ వీడియోకే వ్యూస్ రాలేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ డిసప్పాయింట్ అవ్వకండి. ఇలా ఒక్కొక్క వీడియోతో అయితే గ్రోత్ అవుతూ వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే అనలిటిక్స్ అండి. మీ ఛానెల్‌లో ఖచ్చితంగా అనలిటిక్స్ అనేది చూడడం అలవాటు చేసుకోండి. మనము వైటీ స్టూడియో ఓపెన్ చేస్తే మనకు కింద అనలిటిక్స్ అనేది ఉంటదండి. మన అనలిటిక్స్ అనేది ఓపెన్ చేస్తే మన ఛానెల్‌లో ఎలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాము, మనం వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు ఆడియన్స్ అనేది ఎంత వరకు చూస్తున్నారు, ఎంత వరకు ఎక్కడి నుండి స్కిప్ చేస్తున్నారు, ఎట్లాంటి వీడియోస్ వాళ్ళు ఇష్టపడుతున్నారు అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి. అంటే మనం అక్కడ చూస్తాం, మనకు అర్థమైపోతుంది ఏ టైం వరకు వీడియోస్ చూస్తున్నారు, ఎక్కడి నుంచి వీడియో అనేది స్కిప్ చేస్తున్నారు అనేది. అలా చూడడం వల్ల మన ఆడియన్స్ ఎట్లాంటి వీడియోస్ చూడడానికి ఇష్టపడుతున్నారు అనేది తెలుస్తది. ఎట్లాంటి మ్యాటర్స్ పైన వీడియోస్ చేయాలి అనేది కూడా మనకు అర్థమవుతది. కాబట్టి అనలిటిక్స్ అనేది చూడడం అలవాటు చేసుకోండి. వాళ్ళు ఎక్కడి నుండి స్కిప్ చేస్తున్నారు, ఏ టాపిక్ దగ్గర వాళ్ళు బోర్‌గా ఫీల్ అవుతున్నారు అనేది క్యాచ్ చేసుకొని, ఆ టాపిక్‌లో అంటే మీరు చేసే నెక్స్ట్ వీడియోలో అలా చేయకుండా అంటే వాళ్ళు స్కిప్ చేయకుండా వాళ్ళని మీరు ఇంకా ఎంగేజ్ చేసేలాగా మీ వీడియోని ఎంగేజ్ చేసేలాగా మీరు నెక్స్ట్ వీడియోలో అయితే మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఫైనల్లీ ఒకటే అండి, యూట్యూబ్‌లో సక్సెస్ అనేది ఒక్క రోజులో వచ్చే మాట అయితే కాదండి. మనము మంచి కంటెంట్ ఇస్తూ, అలాగే మంచి థంబ్‌నెయిల్స్ అనేది పెడుతూ, వీడియో అనేది క్వాలిటీగా ఇస్తూ, మనము ఆడియో అనేది ప్రాపర్‌గా చూసుకుంటే క్లియర్‌గా ఉంటూ, ఇట్లా ప్రతీదీ మనము యూట్యూబ్ గైడ్‌లైన్స్ అనేది ఫాలో అవుతూ, అన్నీ ప్రాపర్‌గా చేస్తూ ఉంటే మన ఛానెల్ ఆటోమేటిక్‌గా అదే గ్రో అవుతుంటుందండి. అంతేకాని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకుండా, యూట్యూబ్ గైడ్‌లైన్స్ ఫాలో అవ్వకుండా, లేదా క్వాలిటీ లేకుండా, ఆడియన్స్‌కి యూజ్ లేకుండా ఇచ్చే కంటెంట్‌తో అయితే మన ఛానెల్‌లో గ్రోత్ ఉండదు. ఆడియన్స్‌కి ఎట్లాంటి కంటెంట్ కావాలో అట్లాంటి కంటెంట్ పైన వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీ ఛానెల్ అనేది గ్రోత్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను మీకొక చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. అదేంటి అంటే మనలో చాలా మంది ఫస్ట్ వీడియో పెడతారు, సెకండ్ వీడియో పెడతారు, థర్డ్ వీడియో పెడతారు. అసలు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అని ఛానెల్‌ని అక్కడే వదిలేస్తారండి. ఆ తప్పు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. ఎప్పుడైనా కూడా స్టార్టింగ్ కొత్త ఛానెల్స్‌కి వ్యూస్ అనేవి చాలా తక్కువగానే ఉంటాయండి. మనము కంటెంట్ పెడుతూ ఉంటే, వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటే, మానిటైజేషన్ తర్వాత మన ఛానెల్‌కి ఎక్కువ వ్యూస్ వస్తాయి గానీ, బిఫోర్ ది మానిటైజేషన్ మన ఛానెల్ అండ్ అది గూడా స్టార్టింగ్ ఛానెల్ అయితే మాత్రము తక్కువ వ్యూస్ రావడానికి చాలా వరకు ఛాన్స్ ఉంటుందండి. ఎక్కువ వ్యూస్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయకండి. మీరు మంచి కంటెంట్ ఇస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మీ ఛానెలే గ్రోత్ అవుతూ ఉంటుంది. మీరు చేయాల్సింది కేవలం మంచి క్వాలిటీ కంటెంట్, అది కూడా ఆడియన్స్‌కి యూజ్ అయ్యే కంటెంట్ ఇవ్వండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానెల్‌లో అసలు యూట్యూబ్ ఛానెల్ అనేది ఒక ప్రొఫెషనల్ వేలో ఎలా క్రియేట్ చేయాలి? లేదా యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో ఏ టాపిక్ పైన చేయాలి అనేది 2 టాపిక్స్ అయితే నేను అనుకుంటున్నానండి. అందులో మీకు ఏ టాపిక్ కావాలో కూడా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా అది చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్టయితే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానెల్‌ని మన జాడి అర్చిత వైటీ టిప్స్ ఛానెల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఎందుకంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను కొత్తగా అంటే లేటెస్ట్‌గా అప్డేట్ చేసే ప్రతి వీడియో అయితే మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానెల్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి గూడా మన ఛానెల్‌ని షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి గూడా హెల్ప్ అవుతుందండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకో ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో అయితే మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. ఆగండి. నెక్స్ట్ వీడియోలో అయితే మనము యూట్యూబ్ ఛానెల్
ఒక ప్రొఫెషనల్ వేలో ఎలా క్రియేట్ చేసుకోవాలో మొబైల్‌లోనే స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్‌గా చూపిస్తానండి. అందుకే మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.